భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో భాగంగా నేటి నుంచి ఏరు ద రివర్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్. కార్యక్రమంలో విద్యార్థులు, కళాకారులతో ఒకేసారి 10 పాటలతో ప్రత్యేక నృత్యాలు, గోదావరి నదికి లాంఛనంగా పంచమ నది హారతి, వేద పండితుల చేత వేద మంత్రోచ్చారణ నడుమ ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు, అధికారులు. ఈ నెల 20 నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయోక్త అధ్యయన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ 3 రోజుల పాటు భద్రాచలం వచ్చే భక్తుల కోసం, పర్యాటకుల కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ప్రత్యేక చొరవతో ఐటీడీఏ గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా ఆదివాసీల వంటకాల పదార్థాలతో కూడిన స్టాళ్లు, అలాగే వారు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఉంచి వాటి విక్రయాలు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు ప్యాకేజీతో అడవి అందాలు, గోదావరి హొయలు, నైట్ క్యాంప్ ఫైర్ హట్స్ లో బస చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుండి సంక్రాంతి వరకు ఈ నైట్ హాల్ట్ ప్యాకేజీ అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ తెలిపారు. మన ఏరు ద రివర్ ఫెస్టివల్ మన ప్రతి సంవత్సరం అంటే గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము. ఈ రోజు రివర్ ఫెస్టివల్ అంటే మన గోదావరి నది పక్కనే భద్రాచలం అండ్ మన జిల్లా మొత్తం నుంచి యూత్ అందరిది స్ఫూర్తి, ఉత్సాహం ఈరోజు చూసాము. ఈ పిల్లలందరూ చాలా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని అన్ని విధాలుగా దేశంలో ఉన్న వేరే భాషలు, మన తెలుగు భాష గొప్పతనం చెప్పుకుంటూ భక్తి భావన ఇంకా ఉత్సాహం అన్ని మంచి పాటల మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. భద్రాద్రిక మహారాజ్ అని ఒక సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు మన వంశీ గారు అండ్ హిస్ టీమ్. సో అట్లానే మన జిల్లా మొత్తంలో సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ముందుకు వస్తున్నారు. సో ఇది మన జిల్లాది, భద్రాద్రి కొత్తగూడెంది ఒక గొప్పతనం, ఇక్కడ యువతది గొప్పతనం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు అందరూ ఇప్పుడు ఈ తరం అయితే మొబైల్ పట్టుకొని తిరుగుతుంది, అట్లా లేదు. ఈ యువత ఒక సందేశం ఇస్తున్నారు. మొబైల్ పట్టుకోవడమే కాదు, మేము ఒక స్టెప్ వేసుకొని కూడా చూపిస్తాం అందరికి. సో చాలా మంది ఇట్లా విమర్శలు కూడా చేస్తారు, గంజాయి ఇది అది అవన్నీ కాదు. అందరికీ ఆహ్వానిస్తున్నాము, రండి, మీరు డాన్స్ పార్టిసిపేట్ చేయండి, స్పోర్ట్స్ ఫిట్నెస్ లో ఫోకస్ చేయండి, గుట్టలెక్కండి, నదిలో నడవండి. అండ్ భద్రాచలంలో ఎప్పటికైనా ఈ జోష్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ యువత అందరూ ఇక్కడ ఇంకా ముందు పోతూ కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. మా పూర్తి సహకారం వీరికి ఉంటుంది. అట్లానే పవిత్రంగా ఒక గోదావరి హారతి ఈ రోజు మొదలైంది. ఇక్కడ ఉన్న మన అర్చకులు, తర్వాత స్థానిక సంఘాలకి కూడా మేము విజ్ఞప్తి చేశాము. ప్రతి శనివారం ఇప్పటి నుంచి అది కంటిన్యూ చేయాలని ఒక ఉద్దేశం మాకుంది. రేపు ఎల్లుండి కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందరూ, జిల్లానే కాదు రాష్ట్రం అందరూ ఇక్కడ మన ముక్కోటికి ఏరు రివర్ ఫెస్టివల్ కి పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.